ఉరికురికి పశువుల కాస్తే పొద్దుగూకది అన్నట్టు రేవంత్ రెడ్డి సార్ సర్కారు ఎంత ఎగిరెగిరి వడి కాళేశ్వరంలో అవినీతి జరిగింది అని కమిషన్ వేసి విచారణ చేసినా దేశంలో న్యాయం అనేది ఒకటి ఉంటది కదా, అది చేయాల్సిన పని చేస్తది కదా. అందుకే రాష్ట్ర హైకోర్టు కాళేశ్వరం అవినీతి మీద వేసిన పీసీ ఘోష్ నివేదిక ఆధారంగా ఎవరి మీద చర్యలు తీసుకోవద్దు అన్నట్టు చెప్పిందట. అరే, విచారణ చేసిందే తప్పు జరిగితే చర్యలు తీసుకోనీకే అట్లెందుకు చెప్పింది అంటారా? కానీ చేసిన విచారణ సకా జరగలేదట. అదే ముచ్చట మీద కోర్టుకెక్కిండ్రు కొందరు. విచారణ జరిగిన తీరు సహజ న్యాయ సూత్రాలను లెక్క చేయకుంటున్నదని, రూల్స్ గిల్స్ పక్కకు పెట్టి ఇష్టం ఉన్నట్టు విచారణ చేసిండ్రని, ఎవరైనా విచారణ చేస్తారో వాళ్ళకు ముందుగాల నోటీసులు ఇయ్యలేదని, వాళ్ళ పతారకు పరువుకు తిప్పలు కాకుండా విచారణ జరగలేదని కోర్టులో వాదించిండ్రట. కేసీఆర్ సార్ను, మాజీ మంత్రి హరీష్ రావు సార్ను, ఇంకా కొంతమంది ఆఫీసర్లను ఓ పద్ధతి పాడు లేకుండా సెక్షన్ 8, B8, C ప్రకారం బాధ్యులకు నోటీసులు ఇచ్చి విచారణ చేయలేదని కోర్టు కోపం చేసిందట. అందుకే పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఎందుకు పనికిరాని పాత పేపర్ల కంటే అధ్వానమైనది అనేటట్టు సర్కార్ నెత్తి మీద సుత్తతోని పట్టగొట్టిందట హైకోర్టు. ఘోష్ నివేదిక ఆధారంగానే సిబిఐ విచారణ చేయాలని రేవంత్ రెడ్డి సర్కార్ ఆలోచన చేసింది. కానీ ఇప్పుడు ఈ నివేదికే చెల్లకుండా పోయే వరకు రేవంత్ రెడ్డి సర్కార్ ఏదైతే జరగాలనుకున్నదో అది బూడిదల పోసినా బుడ్డ పరకల పులుసు తీరైందట. మరి ఇదే ముచ్చట మీద సర్కార్ సుప్రీం కోర్టుకు పోయి మేము సక్కటి పనే చేసినామని వాదించాలని చూస్తుందా, లేకుంటే అక్కడికి పోయినా ఫలితం లేదని పీసీ ఘోష్ కమిషన్ మళ్ళా విచారణను ఓ పద్ధతి ప్రకారం చేయమంటదా, చేతులు గాలినాక ఆకులు పట్టుకునే పనేమన్నా చేస్తుందా అనేది చూడాలి. ఏదేమైనా తొందరపడి ఉరుకులాడితే సుందరవదనకు సుక్కలు కనిపించినాయి అన్నట్టు రేవంత్ రెడ్డి తొందరపాటుకు కోట్లల్లా కోలుకోలేని దెబ్బలు పడుతున్నాయి కాంగ్రెస్ సర్కారుకు. ఏందో ఏమో ఏం చేయాలని ప్రయత్నాలు చేసినా అనుకున్నది ఒకటి కూడా ముంగట పడతలేదు రేవంత్ రెడ్డి సర్కార్లా. ఇట్లా అయితే ఎట్లనో ఏమో పోన్రి.